ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 3 రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్స్ లో గేమ్స్ ప్రారంభించనున్నారు. సభ్యులకు డ్రెస్ కోడ్, విజేతలకు బహుమతులు అందిస్తారు. ఈ ఆటల పోటీలకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసక్తి కనబరిచారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకోగా పలువురు 2-3 రకాల ఆటలు ఆడతామని పేర్లిచ్చారు. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, క్యారమ్స్, కబడ్డీ, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు షటిల్, వాలీబాల్ ఆడతారని పేరు నమోదు చేయించుకున్నారు. మంత్రి లోకేష్ క్రికెట్, వాలీబాల్, షటిల్ ఆడతానన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీల్లో పేర్లిచ్చారు. రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి షటిల్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీల కోసం పేరు నమోదు చేయించుకున్నారు. క్రికెట్ ఆడతామని ఏకంగా 31 మంది పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. క్రికెట్ కోసం పేర్లిచ్చిన వారిలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు పీవీజీఆర్ నాయుడు, యార్లగడ్డ వెంకట్రావు, ఎంఎస్ రాజు, విష్ణుకుమార్ రాజులు ఉన్నారు. షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ కు 25 మంది పేర్లిచ్చారు. వీటి కోసం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కొనతల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్ పేర్లు ఇచ్చారు. వాలీబాల్ కోసం డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేరు నమోదు చేయించారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం టగ్ ఆఫ్ వార్, 100 మీటర్ల పరుగు పందెం, షటిల్, బ్యాడ్మింటన్స్, క్యారమ్స్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, షాట్ పుట్ వంటి గేమ్స్ ఉన్నాయి. మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి షాట్ పుట్, షటిల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ లో పేరు నమోదు చేసుకున్నారు. మంత్రి సవిత టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, షటిల్, బ్యాడ్మింటన్ కోసం పేరిచ్చారు. క్యారమ్స్ లో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, గౌరు చరితారెడ్డి, గౌతు శిరీషలు పేరు నమోదు చేయించారు. 100 మీటర్ల పరుగు పందెం, త్రోబాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టి మాధవరావు, రవీంద్రనాథ్ పేర్లు నమోదు చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి 100 మీటర్ల పరుగు పందెంలో పేర్లిచ్చారు. ఈ గేమ్స్ కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం, డిఆర్ఆర్ఎంఎన్సీ ఇండోర్ స్టేడియాలను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రసంగాలతో అదరగొట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు స్పోర్ట్స్ లో కూడా అదరగొడతామంటున్నారు.